ఈ విశ్వాస యాత్రా కీర్తనలో స్తుతించెదను స్తుతించెదను అని ఒక పాట ఉంది. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. 42వ పాట. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదిన. చప్పట్లు కొట్టి ఆరాధన. స్తుతించెదను ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక. ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక. ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని. ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని. ఉదయం సంధ్యా ఎల్లప్పుడూను ఉత్సాహధ్వనితో పాడెదను. ఉదయం సంధ్యా ఎల్లప్పుడూను ఉత్సాహధ్వనితో పాడెదను. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభు కృతజ్ఞతతో అనుదినము. అయితే మరి ఈరోజు ఉదయం నాకు ఒకరు అబ్రాడ్ నుండి ఒక చాట్ పంపించినారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు మీరు పంపండి నా అకౌంట్లో. నేను జాయ్ చెరియన్ గారి రిలేటివ్. నేను కూడా మరి ఏంటది యూపీఎఫ్ డైలీ వర్స్ గ్రూప్లో ఉన్నదాన్ని, యూపీఎఫ్ మెంబర్ను. నాకు అర్జెంటుగా 50,000 అవసరం ఉంది. మరి జాయ్ చెరియన్ గారి బంధువును నేను అని ఇలాగూ చేస్తే, మరి ఆమె ఫోన్ ఎత్తుకున్న ఆమె మన యూపీఎఫ్ సభ్యురాలు కాబట్టి తెలివి, షార్ప్ ఇంటలెక్ట్ ఉంది. ఆమె బాగా జవాబు ఇచ్చిందట, తిప్పి కొట్టిందట. మా అమ్మగారు అట్లా ఎవరిని పైసలు అడగరు, మరి అమ్మగారే చెప్పిందని అంటుందంట. ఎంత ఫ్రాడ్స్టర్స్ ఎంత పెరిగిపోయినారంటే, అమ్మగారి అనుమతి తీసుకున్నాను, అమ్మగారే చెప్పింది డబ్బు నాకు పంపమన్నది. నాకు చాలా అత్యవసర పరిస్థితి ఉంది. నేను ఇక్కడ యూపీఎఫ్ డైలీ వర్స్, నేను అడ్మిన్ దానికి, నేను విదేశాల్లో జరుగుతున్న డైలీ వర్స్ పంపిస్తున్నాను. మాకు కూడా గ్రూప్ ఉంది, ఇది అమ్మగారి అనుమతితో. మనకు ఒకటే ఉంది యూపీఎఫ్ డైలీ వర్స్ పంపించేది, ఒకటే గ్రూపు. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ మెసేజెస్ మీ ఎస్ఎంఎస్కి వస్తే అస్సలు నమ్మకండి. అమ్మగారు మిమ్మల్ని ఎప్పుడైనా డబ్బులు అడిగిందా? మళ్ళీ ఎందుకు మీకు 2 తలంపులు అవసరం లేదు. అయ్యో అమ్మగారు అడిగినారు కదా అని. మన పాస్టర్స్ కూడా అట్లా ఎవరిని అడగరు. మనం పాస్టర్స్ కూడా అడగరు. కాబట్టి మీరేమి మోసపోవద్దని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే డూ నాట్ ఎంటర్టైన్ ఎనీ ఫ్రాడ్ టెలిఫోన్ కాల్స్. మీకు గుర్తు తెలియని నంబర్లు మీరు ఎత్తకండి. మీకు కావాలంటే కాలర్ ఐడి పెట్టుకోండి. మీరు ఆ ఫోన్ అటెండ్ చేయకుండా తర్వాత మీరు దాన్ని వెరిఫై చేయొచ్చు, మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ. తర్వాత ఇప్పుడు AI అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దే కెన్ కాపీ ద వాయిస్, కాపీ ద ఫేస్. అయితే మీకు నిజంగా జాయ్ చెరియన్ అమ్మలాగానే అనిపిస్తుంది స్వరం. కాపీ కొడుతుంది, కాపీ అండ్ పేస్ట్. అయితే అప్పుడు అనాల వీడియోలో రండి అని చెప్పాలి కదా. ఇప్పుడు గొంతలాగే ఉంది, జాయ్ చెరియన్ అమ్మలాగా ఉంది. అమ్మ ఇప్పుడు 1,00,000 రూపాయలు అడిగింది అని అంటే ఫస్ట్ మీరు నమ్మొద్దు. నేను అడగను ఎవరిని. నేను అడిగేది ఎవరిని? దేవున్నాడు. నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. అయితే నమ్మకండి మొదటిసారి. మళ్ళీ రెండవది, జాయ్ చెరియన్ అమ్మ గొంతులాగానే ఉందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అందుకే మీరు ఏం చేయాలి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టాక్ టు అని పెట్టేసి మీరు ట్రూ కాలర్ దాంట్లో కావాలంటే వెరిఫై చేయొచ్చు. డోంట్ ఎంటర్టైన్. తర్వాత మనకు యూపీఎఫ్ డైలీ వర్స్లో చాటింగ్ ఆప్షన్ లేదు, మనం తీసేసినాం కాబట్టి ఎవరు మీతో చాట్ చేయలేరు.
తర్వాత ఎవరైనా మీ ఇల్లు దర్శించి మిమ్మల్ని మోసం చేస్తే కూడా మీరు తెలియగలిగి ఉండాలి. నేను అమ్మగారి దగ్గర నేను పాస్టర్ను లేక నేను సేవకుని, మా 30 మంది సేవకులం ఉన్నాము, దాంట్లో నేను ఒకరిని, నాకు అర్జెంటుగా పైసలు మీరు ఇవ్వకండి. నిజమైన దేవుని సేవకులు ఎప్పుడూ డబ్బు అడగరు. హల్లెలూయా. ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దీంట్లోనే ఫేక్ ఉంది, రియల్ ఉంది. సేవకుల్లోనే ఫేక్ ఉంటారు, నకిలీ ఉంటారు, నిజమైన వాళ్ళు. నిజమైన వాళ్ళు మీ తలుపు తట్టు వచ్చి మిమ్మల్ని డబ్బులు అడగరండి. ఇది బండ గుర్తు. ఇది అందరికి ఇచ్చి మోసపోయినారు కదా, మీరు ఇచ్చి మోసపోయినారు, అందుకే ఇట్లా చూస్తున్నారు షాక్గా. ఎవ్వరికి ఇవ్వదు మీరు, అటువంటి వాళ్ళు అడగరు. కానీ మీకు దేవుడు ప్రేరేపిస్తాడేమో కొందరిని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సేవకులను ఆదుకోవడం, కానీ వారి అవసరతల్లో పాలు పొందడం తప్పు లేదు. కానీ అడగరు, ఎవ్వరు అడగరు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి అడుగుతారు. గొప్ప గొప్ప దైవజనుల చరిత్ర నేను చదివిన. దే విల్ నాట్ ఆస్క్, దే విల్ ఆస్క్ గాడ్. వై విల్ దే ఆస్క్ యూ? మీరు కాదు కదా వారిని పిలిచిన వారిని అడుగుతారు. కాబట్టి అవి ఎప్పుడు నమ్మకూడదని మీకు తెలియజేస్తున్నాం. నమ్మితే మీరు మోసపోతారు, దానికి మేము జవాబుదారులంగా. అయితే మీకు ఇప్పుడు ఇంకా చాలా ఫ్రాడ్స్ అవుతుంది. జాయ్ చెరియన్ అని వస్తుంది. మొన్నొకడు జాయ్ చెరియన్ అని పేరు ఉంది, నేను చూశాను, కానీ ఫోన్ నెంబర్ వేరుగా ఉంది. అంటే అది నకిలీ అనమాట. అట్లా ఫేక్ కూడా వస్తున్నాయి. కానీ మీరు ఎప్పుడైనా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పంపుతున్నారు, మీరు ప్రతి డబ్బు ఇట్ గోస్ టు యూపీఎఫ్ అకౌంట్, నాట్ జాయ్ చెరియన్ అకౌంట్. జాయ్ చెరియన్ అని ఫోన్ మనం రిజిస్టర్ చేసినాం కదా, ఆ ఫోన్ నంబరు కరెక్ట్ ఉందా మీరు చూసుకోవాలి. అప్పుడు అది కరెక్ట్ యూపీఎఫ్ అకౌంట్లో పడుతుంది అనమాట. ఒక నంబర్ మీరు రాసుకోండి, 9849036907 అని ఒక అకౌంట్ ఉంటుంది. మీకు డిస్ప్లే చేస్తారు కదా, అప్పుడు మీరు చూడండి 9849036907. ఇంకోటి 7901236907 అని ఇంకో నంబర్ ఉంటుంది. దీని మించిన వేరే నంబర్లు అంటే ఫ్రాడ్ అన్నమాట. లెట్ మీ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంత్యదినాలు కదా, జ్ఞానము విస్తరించిపోతుంది, అక్రమం కూడా ఏమవుతుంది, జ్ఞానం విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది. కాబట్టి మనం చాలా ఉదయం లేవగానే నేనైతే ప్రార్థన చేస్తున్నాను, దేవా మమ్మల్ని వేటకాని ఊరిలో నుండి తప్పించు, మా అడుగులు జారకుండా కాపాడు. అంతే. మనం దేవుని తెలివి ఉంటే మనం ఇవన్నీ తప్పించుకుంటాం. హల్లెలూయా. అయితే మీకు భయపడకుడి అనే అంశం మీద 36వ ప్రసంగం ఈరోజు, 36th మెసేజ్. మరి ఈరోజు భయపడకుడి, యెహోవా ఈరే. యెహోవా ఈరే. ఆదికాండం 22వ అధ్యాయంలో మీరు చూస్తారు, మీరు భయపడకూడదు. యెహోవా ఈరే అంటే దాని అర్థము యెహోవా చూచుకొనును. అయితే ఈరోజు నుండి మీరు మీ తోటి విశ్వాసులను, సహోదరులను, బంధువులను కలిసినప్పుడు ఫియర్ నాట్, యెహోవా ఈరే అనాల. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకో. ఏంటంటే మీ పిల్ల పెళ్ళి ఇంకా కాలేదు అంటే ఫియర్ నాట్, యెహోవా ఈరే అనాలి. అరే మీ పిల్లోడు ఇలా చెడిపోయిందంట కానీ ఫియర్ నాట్, యెహోవా ఈరే. నేను ప్రార్థన చేస్తున్నాను, యెహోవా ఈరే. ఏంటంటే మీ కుటుంబం విడిపోయిందంటే ఫియర్ నాట్, యెహోవా ఈరే. ఇంకా ఇల్లు లేదంటే, మీకు ఒక ఇల్లు సొంత ఇల్లు లేదంటే ఫియర్ నాట్, యెహోవా ఈరే. ఏంటంటే మీరు సేవలో ఏమి బలంగా వాడబడడం లేదంటే ఫియర్ నాట్, నేను ప్రార్థన చేస్తున్నాను, యెహోవా ఈరే. గివ్ ఎ పాజిటివ్ రిప్లై. హల్లెలూయా. అంటే యువర్ రిప్లై షుడ్ బి పాజిటివ్. నేను చెప్పినాను కదా, పాజిటివిటీ అట్రాక్ట్స్ పాజిటివిటీ, నెగటివిటీ అట్రాక్ట్స్ నెగటివిటీ. పాజిటివ్ అంటే వెలుగుమయమైన మాటలు. మనం దేవుని బిడ్డలం, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడి లోకానికి ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. మనం ఏమై ఉన్నాము, వెలుగై ఉన్నాం. మొదటి అద్భుతం దేవుడు చేసినాడు, ఏంటి అది? ఆదికాండం 1:3లో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు. కాబట్టి దేవుని రూపంలో ఉన్న మనము చీకటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఆల్వేస్ బీ పాజిటివ్. ఎంత జబ్బున్నా చెప్పాలి, ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరుచుతాడు, తప్పకుండా గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ మీ బికాస్ హీ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. రక్షణ మాత్రం కాదు, నాకు స్వస్థత ఇచ్చినాడు, విడుదల కూడా ఇచ్చినాడు. అలా చెప్పాలి, పాజిటివ్. లేకుంటే 40 ప్రసంగాలు భయపడొద్దు అని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు భయపడితే మరి దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇట్స్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అన్లెస్ యూ ఇన్కల్కేట్ ఆర్ ప్రాక్టీస్ వాట్ యు హ్యావ్ హర్డ్. మీరు విన్నదాన్ని గైకొని దాన్ని అమల్లోకి తీసుకొస్తేనే దానివల్ల ప్రయోజనం. లేకుంటే మళ్ళా పిరికితనం గల ఆత్మనే ఉంటుంది, ఎక్కడేసిన గొంగడిలాగా. మళ్ళీ మీరు భయపడుతూ ఉంటారు. మనం భయపడటకు దాస్యపు ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు, కుమారుని ఆత్మ ఇచ్చినాడు. హల్లెలూయా.
దాస్యపు ఆత్మ మనకు కాదు, కుమారుని ఆత్మ మనం పొందుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 చదువుతున్నాను. Romans 8 chapter 14 onwards. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. తండ్రి తండ్రి అని మొరపెడుతున్నాం కదా, వేరే ఏ మార్గంలో దేవుని తండ్రి అన్నారు. ఓన్లీ క్రైస్తవ పెద్ద వింత, నాకైతే పెద్ద వింత. మరి ఏ మార్గంలో ఏ మతంలో కూడా దేవుని తండ్రి అని పిలవరు. కేవలము క్రైస్తవ మార్గంలో దేవుని ఏమని పిలుస్తారు? పిలవండి ఒకసారి. తండ్రి అంటే ఆ కుమారుని ఆత్మ మనకు దేవుడు అనుగ్రహించినాడు. వి బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, స్త్రీ అని పురుషుడని, దాసుడని, హెల్లేనుడి అని, గ్రీసు దేశస్థుడని భేదమే లేదు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. యేసు ప్రభువును అంగీకరించిన వారు, స్వీకరించిన వారు, వారు దేవుని కుమారులగుటకు ఆయన అధికారము ఇచ్చినాడు. అంతే, కుమారత్వంలోకి మనల్ని పిలిచినాడు. వీఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అయితే అబ్బా తండ్రి అని నువ్వు పిలుస్తున్నావు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడినట్ల క్రీస్తు తోడి వారసులం. అంటే దేవుని వారసులం, దేవుని బిడ్డలం. మనము దేవుని యేసుప్రభుని అంగీకరించినాం. తన్నెందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లలగుట్టకు ఆయన ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కృంగిపోయి వంగిపోయి అయ్యో అయ్యో అంత పోయిన కాదు. ఉన్నవాడు నాకు తోడున్నాడు, అన్నీ నాకు కలిగిస్తాడు, నేను దేవుని కుమారుని అనాలి. 1000 రూపాయలకి నువ్వు ఒక స్త్రీవైనా, యాక్చువల్లీ ద ఇన్నర్ స్పిరిట్ ఈస్ మ్యాస్క్యులైన్, గాడ్స్ చైల్డ్, ద సన్ ఆఫ్ గాడ్, ద సన్స్ స్పిరిట్ ఈజ్ ఆన్ యూ. అందుకే ఇది నేను చేయలేను, అది నేను చేయలేను అనొద్దు. కుమారుని ఆత్మ నీకు ఇచ్చినాడు కాబట్టి దేవుని కొరకు ఎట్టి బలమైన కార్యాలు చేయడానికి నిన్ను వాడుకుంటాడు, నన్ను కూడా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. మనల్ని అందరినీ వాడుకుంటాడు. హల్లెలూయా. అయితే ఫియర్ నాట్, భయపడకుడి, యెహోవా ఈరే. ఇక్కడ యెహోవా ఈరే ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు తెలుసు, అబ్రహాంను దేవుడు పరీక్షిస్తున్నాడు. ఒక పరీక్ష పెట్టినాడు అనమాట. అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం స్టూడెంట్స్కు పరీక్షలు ఉంటాయి. పరీక్ష మంచిది కాదా? సంవత్సరం అంతా చదువుకున్న దానికి ఒక పరీక్ష చాలా అవసరం కదా. ఆ పరీక్ష వారు పాస్ అయితేనే వాళ్ళకి ఇంకో మేలు దాగి ఉంది, ఏంటది? నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోతారు. అందుకే విశ్వాసి పరీక్షల కొరకు ఎందుకు భయపడాలి? తప్పకుండా దేవుడు నీ విశ్వాసం ఎంత ఉంది, నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉన్నావు, నీలో ఎంత భక్తి ఉంది, ఇవన్నీ దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షను నెగ్గుతావు. నీ విశ్వాసంతో నెగ్గుతావు, నీ యొక్క ఆచరణలో నెగ్గుతావు. మరి నీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నువ్వు భయపడే అవసరం లేదు. పేతురు తన పత్రికలో అంటున్నాడు, మీరు పరీక్షలకు భయపడకండి. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. సువర్ణము, బంగారము అగ్ని చేత పరిశుద్ధపరచబడుతుంది, పరీక్షించబడుతుంది, వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ ఫేక్. ఈరోజు కూడా నా దగ్గర ఉన్న అమ్మాయిని అడిగినాను, ఏంటి ఇంత దొడ్డు గొలుసు వేసుకున్నావు, అంత చక్క మెరిసిపోతుంది, బంగారమా అని అడిగినాను. లేదమ్మా ఇది 200 రూపాయలు అన్నది. అరే ఇది ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అరే మెరిసేదంతా బంగారము కాదు, దాన్ని అగ్నిలో వేస్తే బూడిదవుతుంది అది. కానీ అసలైన బంగారము అగ్నిలో వేస్తే ఏమవుతుంది? ఇంకా ప్రకాశమానంగా వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అది బంగారం నాకు కొలిమి తగినదంట, వెండికి మూస తగినదంట. ఎందుకంటే అన్లెస్ ఇట్ పాసెస్ త్రూ ఫైర్ ఇట్ కెనాట్ షైన్ బ్రైట్లీ. దానికి ఉన్న మలినమంతా పోవాలంటే అగ్నిగుండా రావాలి. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచినాడు. అంటే ఇలాంటి పరీక్షలు, శ్రమలు దేవుని బిడ్డలకు వచ్చినప్పుడు నిరాశపడద్దు, విసిగిపోవద్దు, నీరసిపోవద్దు. ఆ పరీక్షను గెలవాలి. అందుకే పేతురు అంటున్నాడు, నశించిపో సువర్ణం అగ్ని పరీక్షలో శుద్ధపరచబడింది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగు. ఇవన్నీ మీకు వస్తాయి అన్నమాట. మెప్పు, ఘనత, మహిమ, మరి ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ విధంగా పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందుకుంటారో
చిన్న పరీక్ష అంటే చిన్నది, ఎల్కేజీకి పెద్ద పరీక్షలు ఏమి ఉండవు, చిన్న పరీక్ష పాస్ అయిపోతారు. పాస్ అయినా వాడు ఎంత సంతోషిస్తాడు, నేను పాస్ అయినా అంటాడు. పిహెచ్డికి ఎల్కేజీ పరీక్ష ఉంటుందా? పిహెచ్డి స్టేటస్లో ఉంటుంది పరీక్ష. నువ్వెంత విశ్వాసంలో ఎదుగుతున్నావో పరీక్షలు కూడా అంత లెవెల్లో ఉంటాయన్నమాట. వేసుకోవద్దు. అందుకే ఎంత శ్రమ అండి మాకు, యోబు లాంటి శ్రమలు ఎవరికి రాలేదు. అంటే మీరు అనుకుంటారు అట్లా, మాకు వచ్చిన ఈ శ్రమ ఎవ్వరికి రాకూడదండి. అంటే నీవు అంతగా ఆత్మలో ఎదిగినావు కాబట్టి నీకు కూడా అదే స్టాండర్డ్లో ఉంటుంది పరీక్షలు. ఏ స్టాండర్డ్లో పరీక్ష ఉంటుందో అంత గౌరవప్రదం ఉంటుంది నీ సర్టిఫికేట్ కూడా. నాకు అస్సలు శ్రమ వద్దు, నాకు ఎల్కేజీ ఉంటా నేను ఎప్పుడంటే, నీకు పిహెచ్డి ఇస్తారా, డాక్టరేట్ ఇస్తారా? ఆ డాక్టరేట్ లెవెల్లో నీకు పరీక్ష పెడతారు, దాంట్లో నెగ్గితే నీకు డాక్టర్ సో అండ్ సో అంటారు. పిహెచ్డి వచ్చింది లేకుంటే మెడికల్ డాక్టర్ అయినా అంటే అది ఉట్టి మాటలు కదా, అనేక పరీక్షలు వారు దాటుకుంటూ వెళ్తారు. అలాగే నాకు శ్రమలొద్దు అంటే నీకు ఏ సర్టిఫికేట్స్ ఉండవు, మెరిట్ సర్టిఫికేట్ ఉండదు. అందుకే యూ హ్యావ్ టు బీ ఒబీడియంట్ టు గాడ్స్ కాలింగ్. దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపాలి. అదే అబ్రహాంలో ఉన్న గొప్పతనం. అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయినాడంట, దేవుని నమ్మినాడంట. అబ్రహాం యొక్క నమ్మకం చాలా గొప్పది. యూ టు స్టడీ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మినాడంట. హల్లెలూయా. నాకు ఇది ఇక్కడ పెట్టాలంటే ఒక బేస్ కావాలి, ఒక టేబుల్ కావాలి. కానీ ఏమి లేని చోట నేను పెడతానా? అబ్రహాం అలాగ నమ్మినాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినాడు. దేవుని స్తోత్రం. అది రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 చదవండి. నిరీక్షణ, దేర్ వాజ్ నో బేసిస్ ఫర్ హోప్ యెట్ హీ ట్రస్టెడ్ గాడ్. దట్ ఈస్ ట్రూ ఫెయిత్ అన్నమాట, హయ్యర్ క్వాలిటీ ఆఫ్ ఫెయిత్. చచ్చిన లాజరు 4వ రోజు బ్రతికినాడంటే అది ఎంత అద్భుతం, అది యేసు ప్రభు వల్లనే కలుగుతుంది కదా. చచ్చిన లాజరు కుళ్ళిపోయింది దేహం అయినా కానీ హీ బ్రాట్ హిమ్ టు లైఫ్. అంటే ప్రభు చేయలేని కార్యం ఏదీ లేదు. అబ్రహాం అలాంటి విశ్వాసం గలవాడు. అయితే ఇది మీరు 22వ అధ్యాయం చక్కగా చదవండి ఇంటికి వెళ్ళి. మరి దీంట్లో తనకు ఉన్న ఒకానొక కుమారుడు, అది లేక పుట్టిన కుమారుడు, వాగ్దాన పుత్రుడు, 100 సంవత్సరాల వయసు ఉడిగిపోయిన తర్వాత మరి ముసలి ప్రాయంలో దేవుడు అతన్ని కనికరించి, అది కూడా 25 సంవత్సరాలు వేచి ఉండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి మరి అలాగూ ఒక కుమారుని పొందుకున్నాడు. ఇప్పుడు ఒక టెస్ట్ ఆఫ్ ఫెయిత్ వచ్చిందన్నమాట, విశ్వాస పరీక్ష. ఆ ఒక్కనొక కుమారుని దేవుడు అడుగుతున్నాడు, నీవు నాకు మోరియా పర్వతం వెళ్ళు, అక్కడ నీ కుమారుని నాకు బలి ఇమ్మని. అది దేవుడు నరబలి కోరాడు కదా. లేవియాకాండం 20వ అధ్యాయంలో ఉంది, దేవుడు నరబలి కోరివాడు కాడు. ఆయనే మనకొరు బలి అయినాడు సిలువలో. ఆయన సర్వలోక పాప పరిహారార్థము తన ప్రాణం ఇచ్చినాడు, బలి అయిపోయినాడు. కానీ ఆయన నీ బలి నా బలి ఎందుకు కోరుతాడు? కానీ ఏదేమైనా హీ వాంటెడ్ టు ఒబే గాడ్. ఆయన మరి కుమార్ని వెంట పెట్టుకొని మరి ఆయన వెళ్తున్నాడు కదా, మొరియా పర్వతంకి వెళ్తున్నాడు. ఇవన్నీ మీరు చదవండి డీటెయిల్స్. 7వ వచనం చూడండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, ఇప్పుడు ఎవరిని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, నేను ఒక కమెంటరీ చదివిన దాంట్లో అప్పుడు ఇస్సాకు ఒక 35 సంవత్సరాల వయసు ఉందట. నేను ఇస్సాకు బలి అయినట్టు చిన్న బాబు ఉంటాడేమో, కాదు యవనస్తుడు అనమాట, అన్నీ తెలిసిన వాడే. ఎక్కడ వెళ్తున్నాడని తన భార్యకు చెప్పలేదు అనుకుంటా, ఇక్కడ రాసి లేదు. మరి సాధారణంగా పురుషులు ఎక్కడన్నా వెళ్తే, మంచి మాదిరికరమైన పురుషులు, డీసెంట్ మెన్, వెన్ దే గో అవుట్ దే విల్ టెల్ దేర్ వైఫ్ వేర్ దే ఆర్ గోయింగ్. కొందరు చెప్పరు ఎక్కడ పోతున్నారో చెప్పరు. మరి వీళ్ళేమో ట్రాకింగ్ చేయడానికి వీళ్ళకి రాదు ఎక్కడ పోయినాడేమో. కానీ ఈ అబ్రహాము కొద్దిగా తెలివిగలవాడు అనుకుంటాను. ఇప్పుడు ఒకవేళ భార్యతో సంప్రదించి, ఏమి షారా, నాతో దేవుడు మాట్లాడినాడు, ఈ ఒక్కనొక్క కుమారుని దేవుడు బలి ఉన్నాడంటే మీరు చెప్పండి, షారా ఒప్పుకుంటుందా? ఇంకేదో నట్టు లూజ్ అయినట్టు అది
దేవుడు ఇచ్చి మళ్ళీ తీసుకుంటాడు. 100 సంవత్సరాలు పడినాక ఆమె 90 సంవత్సరాలప్పుడు కన్నది. ఆమె నొప్పులు ఆమెకు తెలుసు ఎంత బాధపడదో. ఆనాడు సిజేరియన్ సెక్షన్ ఉందా? ముసలామె ఎంత నొప్పులు తీసి కన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి. వంగిపోయిన ముసలామెకు గర్భం ఎట్ట నడిచిందో అని నేను అనుకుంటాను ఎప్పుడు. మరి ఎట్ట కన్నదో అని నాకు ఆలోచన. మొత్తానికి ఆమె కష్టపడి కన్నది. 25 సంవత్సరాలు వేచి ఉంది అబ్రహాంలాగా. దేవుడిచ్చిన కుమారుని మళ్ళీ ఎందుకు తీసుకుంటాడు? ఒకవేళ చెప్తే మాత్రం పెద్ద అక్కడ యుద్ధం అయ్యేది ఇద్దరికి. నేను అనుకుంటా ఏమీ చెప్పకుండా మరి ఇతను బయలుదేరుతున్నాడు. ఈయన 3వ వచనంలో ద వే హీ స్టార్టెడ్. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. అంతే, దేవుడు చెప్పినాడు, నేను చేస్తాను. అంటే టోటల్ సబ్మిషన్ అబ్రహాం జీవితంలో మనం చూసిన టోటల్ ఒబీడియన్స్, నాట్ ఆస్కింగ్ వై. అయితే అటు వెళ్తున్నాడు. వెళ్ళి కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ వద్దకు వచ్చేదామని చెప్పి. ఇది కూడా చాలా అద్భుతమైన స్టేట్మెంట్. మేము వెళ్తాము, నేను ఇస్సాకు దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ వద్దకు వచ్చేదామని చెప్పి. అంటే ఇక్కడ ఆయనకు విశ్వాసం ఉన్నది. ఎందుకు ఇంత విశ్వాసం ఎలా ఉంది? మరి బలి అడిగినాడు కదా, బలి ఇచ్చిన తర్వాత ఇద్దరిలో ఎంతమంది మిగులుతారు? ఒక్కరే మిగులుతారు. ఆయన చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు కదా, నేను వెళ్తున్నాను, మేమిద్దరం వెళ్తున్నాము, అక్కడ దేవునికి మ్రొక్కి తిరిగి నేను వస్తాను అనలేదు, తిరిగి మేము వస్తాం. అంటే హీ వాజ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవుడు ఒకవేళ తన కుమారుని బలిగా తీసుకున్నా, ఒక మాట ఉంది హెబ్రీ పత్రికలో ఉందా జవాబు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే ఆయన సంపూర్ణంగా దేవునిలో విశ్వాసం పెడుతున్నాడు. ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తాను. హౌ హీ ట్రస్టెడ్ గాడ్. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులలో నుండి మరల పొందాను. అంటే ఇంత గొప్ప ఫెయిత్ కదా రియల్లీ. ఇదేం పరీక్ష నాయన, ఉన్న పిల్లల్ని ఇచ్చినాక మళ్ళీ పొందుకోవడం అని. దేవుడు అన్యాయం చేయడు, ఇవ్వమన్నాడు. అదొక పరీక్ష, టెస్ట్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించాం. ఎజెకియల్ గ్రంథంలో ఉంది, నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావు అది ఒక్క దెబ్బతో ఆయన నీ ముందు అంటుండే అది తీసేస్తాడు. నాకు సంభవించింది అది. అంటే ఇప్పుడు దేవుడు వీరికి ఇచ్చినాడు. మరి ముసలితనంలో సంతానం ఎంత గారవంగా పెంచి ఉండొచ్చండి, మీరు ఆలోచించండి. లేక పుట్టిన పిల్లలు ఎంత గారవం చేస్తారు కదా. అది కూడా ముసలి వాళ్ళు ఇద్దరు, 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు లేక పుట్టిన ముద్దుల కుమారుని ఎంత గారాభంగా పెంచినారు. పెంచి పెద్ద చేసిన తర్వాత ఒక్కసారి దేవుడు ఒక పరీక్ష పెట్టినాడు. ఆ కుమారుని నాకు ఇచ్చేయమంటున్నాడు. అంటే అది ఎలాగో సాధ్యం అవుతుంది? అక్కడుంది అబ్రహాం విశ్వాసం. దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను. దేవుడు ఇచ్చినాడు. యోబు కూడా ఏమంటాడు? దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. మరి ఇక్కడ అబ్రహాం అంటున్నాడు దేవుడు ఇచ్చినాడు, దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు. నేను ఒకవేళ దేవునికి ఇచ్చి బలి ఇచ్చినా మట్టిలో నుండి కూడా ఆయన తిరిగి నాకు ఇస్తాడనే విశ్వాసం వస్తాం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అంత విశ్వాసం ఉండాలన్నమాట. అయితే ఇక్కడ పరీక్ష ఏంటంటే దేవుడు పెట్టిన పరీక్ష. అబ్రహాము దేవుణ్ణి నమ్ముతున్నాడు, మరి ఆయన
ఇస్సాకు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? మనకు కలిగిన వాటన్నిటికంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. పిల్లల మీద కానీ భర్త, భార్య వీళ్ళని ఎక్కువగా ప్రేమించి, చాలామంది పిల్లల్ని ఇలా ముద్దాడి 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 చెంపలు కొరికి, అమ్మో నా కొండ, నా బంగారం ఇవన్నీ అనగా ఆఖరి వాడు పెద్దగా అయిన తర్వాత ఎదురు తిరిగి ఇబ్బంది పెడతాడు. అలా చేయకూడదు. చూడండి, అంటే నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నమాట. కుమారుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. కీర్తనలు 2 చివరి భాగంలో కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభువును నువ్వు అలాగా ఆరాధించాలి. ఇచ్చిన వాడిని నువ్వు ఆరాధించాలి, కానీ ఇచ్చిన వస్తువుల మీద నీ దృష్టి పోకూడదని అర్థం. యు ఆల్వేస్ కీప్ యువర్ ఐస్ ఆన్ ద గివర్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్, నాట్ ఆన్ ద గిఫ్ట్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. అంటే నీవు నీ హృదయపూర్వకంగా ప్రేమించాలి దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల మీద నీ దృష్టి ఒకవేళ వెళ్ళినా వాటి కొరకు స్తుతించాలి మాత్రమే, కానీ దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని వాటికి ఇవ్వకూడదు. అయితే మరి అబ్రహాము ఈ పరీక్షకు నెగ్గినాడు. ఎందుకు ఈ మాట వచ్చింది? యెహోవా ఈరే. కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి మరి కత్తి ఉంది, ఇంకేముంది? కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, నిప్పు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒకటి లేదు కదా, మనం బలి ఇవ్వడానికి పోతున్నాము, ఏమి లేదు, గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు. అప్పుడు ఇచ్చిన జవాబు అనమాట 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచి, అందుకతడు ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నా నేను. ఎంత అద్భుతం కదా. తర్వాత అంటే దాని అర్థము యెహోవా ఈరే అని ఉంది. యెహోవా ఈరే అనే పదానికి అర్థం కింద ఉంది యెహోవా చూచుకొను. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొను. మరి గాడ్ గాట్ ప్లీజ్ విత్ హిమ్. దేవుడు చాలా సంతోషించినాడు ఇతని విధేయత కొరకు. అప్పుడు ఒక వాగ్దానం ఇస్తాడు. 16వ వచనం, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదని, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నిటి నీ సంతానం వలన ఆశీర్వదింపబడి నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను అని యెహోవా సెలవిచ్చాను. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరిని కలిసి బెయేర్షెబాకు వెళ్ళారు. అంటే చాలా అద్భుతమైన ఒక అధ్యాయం ఇది. మరి దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకున్నాడు కదా. మరి అబ్రహాము కత్తి ఎత్తినాడు ఇస్సాకును బలి అర్పణ కొరకు. ఇస్సాకును కూడా నేను చాలా ప్రశంసిస్తాను. అంటే ఆయనకు 30 దాటిన వాడని కొందరు కమెంటేటర్స్ అంటున్నారు, యవనస్తుడని. ఎలాగో పండుకోమంటే బలిపీఠం మీద పండుకున్నాడు కదా. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు మాట వినరు. అరే ఎక్కి దాని మీద పండుకోంటే ఎందుకు అని అడుగుతాడు వాడు. ఇటు రారా, కమ్ హియర్ అంటే వాడు మొదట అడిగే ప్రశ్న ఏంటి? వై? అయితే చిన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, నిఖిల్ నా 2వ కుమారుడు ఇప్పుడు స్టేట్స్లో ఉన్నాడు. 3 ఏళ్ళు కొద్దిగా నాటీ ఉండినాడు. కమ్ హియర్ అన్న దగ్గర పెద్ద పేను బెత్తం ఉండేది. కమ్ హియర్ అంటే మొదట పేను బెత్తం మీద పెట్టాలన్నాడు, అటుకు మీద, అప్పుడు వస్తా అన్నాడు. అప్పుడు మరి ఇస్సాకును కంపేర్ చేస్తే ఎంత ఒబీడియన్స్ అండి. నాకు ఒక సీక్రెట్ నేను కనుక్కున్నాను. ఏంటంటే అబ్రహాం ఒబేడ్ గాడ్, ఐజక్ ఒబేడ్ హిస్ ఫాదర్ అబ్రహాం. దేవునికి స్తోత్రం. ఇది లాజిక్. తండ్రి దేవునికి విధేయులైతే పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులు అవుతారు. అవునా కదా? ఇదే కదా మరి లాజిక్. అక్కడ సాధారణంగా జరిగేది ఏంటంటే తల్లి తండ్రి అస్సలు దేవునికి విధేయత చూపరు, కానీ దే వాంట్ 100% ఒబీడియన్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్. అది ఎలా సాధ్యం? ఇప్పుడు తండ్రి సిగరెట్ తాగుతాడు, స్మోక్ ఇట్లా ఎగరేస్తాడు, అరే సిగరెట్ తాగొద్దు నువ్వు అంటాడు. వాడు ఎట్ట వింటాడు?
అంటే హీ షుడ్ బి వెరీ ఎగ్జాంపులరీ టు ద చైల్డ్. ప్రార్థన చేయాలంటే మోకరించడం, ప్రార్థన చేయడం. హౌ విల్ ద చిల్డ్రన్ ఒబే? ఇక్కడ టోటల్ ఒబీడియన్స్ ఆఫ్ ద ఫాదర్ అబ్రహాం టు గాడ్ మేడ్ ఐజక్ ఒబే హిస్ ఫాదర్ బై లయింగ్ డౌన్ ఆన్ ద ఆల్టర్. చూడండి, ఆ బలిపీఠం మీద పండుకోమంటే ఎందుకు పండుకోవాలి, ఏంటి, నీకు అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదని ముందే అడిగినాడు కదా, ఎక్కడుంది గొర్రెపిల్ల? మరి అతనే గొర్రెపిల్లగా ఈరోజు బలి కావాలంటే ఎవడు ఊరుకుంటాడు? కానీ ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఒబీడియన్స్ బిగెట్స్ ఒబీడియన్స్, ట్రస్ట్ బిగెట్స్ ట్రస్ట్, లాయల్టీ బిగెట్స్ లాయల్టీ. నువ్వు ఎంత విధేయత చూపుతావో తప్పకుండా నీ సంతానము అట్టి విధేయత చూపాల్సిందే. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఇంకా లేదు. నువ్వు ఎంతగా దేవుని విధేయురాలైనావు, విధేయత చూపెట్టినావు, అదే విధేయత నీ పిల్లలు దేవునికి చూపెట్టాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విధేయత అండి! గొర్రెపిల్ల ఏదని అడిగినాడు కానీ పోయి బలిపీఠ మీద పండుకోమంటే పండుకున్నాడు. కత్తి ఎత్తేటప్పుడు ఎంత బాధ ఉంటుంది కదా, ఏం చేస్తాడో ఏమో అని. హి జస్ట్ ఒబేడ్ హిస్ ఫాదర్. తర్వాత అబ్రహాముకు దేవుడిచ్చిన ఇస్సాకును బలి ద్వారా దేవుడు ఎందుకు కోరుకుంటాడు? నరబలి కోడేవాడు కాడు. అప్పుడే దేవుడు ఒక ప్రొవిజన్ చేసినాడు. చూడండి, ఆ పొదలో బలిసిన బలమైన ఒక పొట్టేలు కొమ్ములు చిక్కుకొని ఉన్నదంటారు. అది కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు బలి ఇవ్వాలంటే ఇస్సాకు బదులుగా ఇవ్వాలంటే గొర్రె అవసరం కదా, పొట్టేలు అవసరం. మరి మోరియా పర్వతం మీదకి ఏ విధంగా వచ్చింది పొట్టేలు? సాధారణంగా ఈ పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఎక్కడ ఉంటుంది? పచ్చిక బయల్లో ఉంటాయి కదా. ఈ పర్వతం ఎందుకు? ఈ పర్వతం ఎక్కడ, దాని గిట్టలు ఎక్కుతుంటే జారిపోతూ ఉంటుంది, కానీ ఎలాగ ఎక్కిందో అది నాకు తెలియదు. ఎక్కింది. ఆ యొక్క కొమ్ములు తిరిగిన ఈ పొట్టేలు ఆ పొదల్లో ఏమైంది? చిక్కుకొని ఉంది. అంటే దేవుడు తన దాసులు ఇబ్బంది పడడం దేవునికి ఇష్టం లేదు. అబ్రహాము 100 సంవత్సరాల వయసు గలవాడు. పోనీ అక్కడ ఒక పొట్టేలు ఉంది, నువ్వు పోయి తీసుకురా అంటే ముసలి ప్రాయంలో ఉరకగలుగుతాడండి? మిమ్మల్ని ఒక కోడి పెట్టను పట్టుకోమంటే మీరు ఆలోచిస్తారు, ఎందుకంటే కోడి పెట్ట మీకు దొరకదు. ఈ పొట్టేలు ఎలాగ దొరికింది? దొరకడానికి దేవుడు ముందే సిద్ధపాటు చేసినాడు. దేవుని ఇస్తాం. హల్లెలూయా. అంటే పరిశుద్ధ గ్రంథంలో 31వ కీర్తన 19వ వచనంలో, నా యందు భయభక్తులు గల వారికి నేను దాచి ఉంచిన మేలు గొప్పది, నరులందరి ఎదుట వారి కొరకు నేను సిద్ధపరిచిన మేలు గొప్పది అంట. చూడండి, ఇతను వృద్ధాప్యంలో ఉన్నాడు, పరిగెత్తలేడు, ఒక పొట్టేలను పట్టుకునేంత శక్తి లేదు. అది దేవునికి తెలియదా? అందుకే అక్కడ చిక్కుకొని ఉందన్నమాట. అందుకే ఆ స్థలం పేరు ఏం పెట్టినాడు? యెహోవా ఈరే, యెహోవా చూచుకొనను. దాన్ని తీసుకుని నడిచిపోయినాడు, తెచ్చినాడు, బలి ఇచ్చేసినాడు. అంటే గాడ్ మేక్స్ సచ్ ప్రొవిజన్ ఫర్ హిస్ చిల్డ్రన్. మనం భయపడేది 99% దేవుని బిడ్డలు దేనికి భయపడతారో అది జరగదు. ఎందుకంటే దేవుడు అన్యాయము చేయడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అన్నమాట. 99% ఆఫ్ వాట్ యు వరీ విల్ నెవర్ హ్యాపెన్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్. ఇక్కడ చూడండి ఎంత నీతి దేవునికి. ఆ పొట్టేలు నువ్వు పోనీ మనమైతే ఏం చేస్తామంటే జాదా హుషారి, అరే ఒకవేళ దేవుడు మార్చుకుంటాడేమో మనసు, ఒకటి ఎక్స్ట్రా తీసుకుపోతాను, ఇది పొట్టేళ్ళు తీసుకుపోయి దేవుడు మనసు మార్చుకుంటే వెంటనే ఇస్తాను. అట్లా కొన్ని మనం చేస్తాం. మనం ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ వీఆర్. తీసుకెళ్ళినాడా అబ్రహాం? వెళ్ళాడా? దాన్ని కొనుక్కున్నాడా? తీసుకెళ్ళాడా? దాని కొరకు ప్రయాసపడినాడా? డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టినాడా? మరి దేవుడే చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ గాడ్ ఈజ్ సో జస్ట్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. దేవుడే చూసుకుంటాడు. కొందరు అడుగుతారు, మీ ఇంత చిన్న జీతంతో పిల్లల్ని అంతగా ఎలా చదివిస్తారండి మీరు? అది మీకు అంత కెపాసిటీ ఎలాగుందంటే నువ్వు అనాలి, ఫియర్ నాట్, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. అరే మీ పిల్లకు ఈడు మీరిపోయిందండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తాడండి సంబంధం? ఫియర్ నాట్. నేనైతే ఇంకొకటి కూడా యాడ్ చేసేది, నాకు లేని బాధ నీకెందుకు అనేది అని. అనవసరంగా ఎందుకు ఈ వేరే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కావాలి? నీకు అంత బాధ ఉంటే అందుకే నువ్వు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఫియర్ నాట్, యెహోవా ఈరే. అయ్యో ఈ జబ్బు
వచ్చిందా మీకు? ఈ జబ్బు మొన్న ఇదే జబ్బు మా దగ్గర ఉన్న మనిషిగా ఇంటి పొరుగువానికి వస్తే చనిపోయిండండి. అప్పుడు అనాలి, ఫియర్ నాట్, నువ్వేం భయపడకు, నాకు ఎవరు సాయం చేస్తారు? దేవుడు. యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. బాగుందా ఇది? ఈ రోజు నుండి మీరు అలవాటు చేసుకుంటారా? సరే, గాడ్ బ్లెస్ యూ. లెట్ దిస్ వర్డ్ యెహోవా ఈరే బీ ప్రింటెడ్ ఇన్ యువర్ మైండ్. పలకండి ఒకసారి. 712వ పాట 2 వచనాలు పాడుకుందాం. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, కాళ్ళు జారి పోయదవేమో, అదరి బెదరి పోదువేమో, కాళ్ళు జారి పోయదవేమో, అదరి బెదరి పోదువేమో, నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగి, నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగి, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, తల్లిదండ్రులు మరచినను, భార్య నిన్ను ద్వేషించినా, తల్లిదండ్రులు మరచినను, భర్త నిన్ను ద్వేషించినా, కన్న బిడ్డలు కాదనినా, ఎవరు ఏమి అన్నను, కన్న బిడ్డలు కాదనినా, ఎవరు నిన్ను ఏమన్నను, నీ విశ్వాసము బలమైనచో యేసులో ఆనందం, నీ విశ్వాసము బలమైనచో యేసులో ఆనందం, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా